టాప్ 10 ఫేవరెట్స్లో ఒకటనమాట ఇది నాకు. అదేంటంటే మా తోట. సో కలిసి మనం మా తోట చూద్దాము పదండి. ఏ మందు వేయలేదండి, అలా అంతే, అలా పెంచి నీళ్లు కట్టడం తప్పితే ఇంకేమి చేయలేదు. ఏ మందు లేదు దీనిపైన. ఈ తోట ఇంత కలకల్లాడుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ అండి. ఆమెకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చూసిన తోట వేరేలా ఉంటుంది, నెక్స్ట్ టైం తోట వేరేలా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏమంటారు కనిపించట్లేదు కానీ కంకణం కట్టుకున్నాను. అక్కడి నుంచి దింపడం ఎలా అంటారు? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ ఒక్క రిబ్బ చాలు, అసలు కమ్మటి వాసన గుమగుమలాడిపోద్ది పప్పు. మల్లె పూల వాన 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 మల్లె పూల వాన జల్లులోన తడిసిన ఆనందాన పలికే పర్పుల్ వైట్ అండ్ పర్పుల్ అండ్ వైట్ మిక్స్. బ్యూటిఫుల్ రైట్? నాకు ఎక్కడ బాగా రెసిపీ నచ్చింది అనుకో అక్కడ అది నేర్చేసుకోవడమే. అట్లాగే మనం మంచి షెఫ్ అయ్యాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. చాలా రోజులైంది మీ అందరికీ యూట్యూబ్లో కనిపించి, చాలా రోజులైంది ఎపిసోడ్ చేసి, బికాజ్ ఐ వాజ్ బిజీ అండి, సారీ. బట్ ఐ ప్రామిస్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తాను, రెగ్యులర్గా ఎపిసోడ్స్ చేస్తాను. అండ్ ఈరోజు నేను నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్లో ఉన్నాను. ప్రపంచం మొత్తంలో ఫేవరెట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లా టాప్ 10 ఫేవరెట్స్లో ఒకటనమాట ఇది నాకు. అదేంటంటే మా తోట. మా తోటలో ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి జీవి నాకు చాలా చాలా ఇష్టం అండి. సో ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యేది నేను ఇక్కడే. చాలా ఆర్గానిక్గా పెంచుతున్నాము ఎవ్రీథింగ్. సో కలిసి మనం మా తోట చూద్దాము పదండి. వర్షాకాలం పెట్టాము ఇవి అరటి. మ్యాక్సిమం మా అమ్మ చేతుల మీదుగా పెట్టానండి ఇవన్నీ. మా ఊర్లో కోతులు ఎక్కువ అండి బాబు, చాలా కోతులు ఉంటాయి. చెట్టు మీద ఒక కాయ కూడా ఉండేవన్నమాట. సో కొంచెం ప్రొటెక్ట్ చేయడం కోసం ఇలా ఈత కమ్మలు కట్టామన్నమాట. ఇదంతా పొప్పడి. ఒక చూడండి ఎంత పెద్దగా కాసింది. కానీ ఏ మందు వేయలేదండి, అలా అంతే, అలా పెంచి నీళ్లు కట్టడం తప్పితే ఇంకేమి చేయలేదు. ఆర్గానిక్గా కూడా ఏమి వేయలేదండి. దాన్ని మట్టిలో పుట్టి మట్టిలో పెరుగుతుంది అంటారు, అట్లా అనమాట. అంటారు కదా పురుగు వచ్చేస్తుంది ఇలా రకరకాల మందులు కొట్టేస్తూ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. లాస్ట్ టైం వర్షాలకి చాలా చెట్లు పడిపోయాయండి, కొమ్మలన్నీ విరిగిపోయాయి. సో వాటిని ఇలా ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇక్కడ ట్రాక్టర్ వెళ్ళడానికి వీలుగా. ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో. పంచపాండవుల పువ్వు అంటారంట, ఇది పంచపాండవుల చెట్టు అంటారు. పెద్ద పెద్ద గులాబీలు ఉన్నాయి, నాకంటే ఎత్తు గులాబీలు ఉన్నాయి. మరి ఏమో ఇక్కడ నేను షూట్స్లో బిజీగా ఉంటాను, అమ్మ బిజీగా ఉండే కొన్ని రోజులు. సో చూడకపోయేసరికి సరిగ్గా నీళ్ళు పట్టరు కదా, పోయినాయి కొన్ని. మళ్ళీ బిన్ కమింగ్ బ్యాక్ అండ్ రెగ్యులర్గా ఒక కన్ను వేస్తే తప్ప ఏ మొక్క బతకదు. బిడ్డలాగా పడుకోవాలి ప్రతిదాన్ని. చిన్న చెట్టు చూడండి ఎన్ని పూలు పూసింది. ఇది నాటు గులాబీ అన్నమాట. దీన్ని ఈ బాగా ఎండిపోయిన తర్వాత చూడండి, ఇది గుల్ఖండ్ చేయొచ్చు. ఇది ఎండబెట్టి మనము బాత్ పౌడర్లో కలుపుకుంటే, అంటే సున్నిపిండిలో కలిపితే సూపర్. ఏ మందు లేదు దీనిపైన, అందుకే ఇట్స్ సో సేఫ్. చిన్న పందిరేసామండి. ఇవన్నీ వర్షానికి పడిపోయినాయి, కొన్ని పడిపోయినాయి, కొన్ని ఏజ్ ఓల్డ్ తాటి చెట్లు, వాటితో పందిరేసాం. బాగుంది కదా. ఇంకా వీటన్నిటి చెట్లు పెంచుతున్నాం, రకరకాల పూల చెట్లు. అవి వర్షాకాలం ప్లాన్ చేస్తాను. ఇక్కడేమో బార్బిక్యూ సెటప్ ఉంది. ఇది నేను నా బిడ్డలు పెయింట్ చేశాను యాక్చువల్లీ, రండి చూపిస్తాను. ఒక చిన్న ఇన్స్టాలో కూడా పెట్టాను అది నేను. ఇదంతా బార్బిక్యూ సెటప్ అన్నమాట. వంట చాలా ఇష్టం అండి, అండ్ వండడం, పెట్టడం, వడ్డించడం ఇష్టం. సో దిస్ ఈజ్ బార్బిక్యూ సెటప్. ఇక్కడ
చాలా వెరైటీస్ చేస్తానండి నేను. అండ్ కుకింగ్ ఈజ్ మై ప్యాషన్ యాక్చువల్లీ. నా బిడ్డలు కూడా ఇష్టం కమ్మగా తినడం, నా అమ్మకి హెల్ప్ చేయడం. దిస్ ఇస్ ప్లేస్ వీ డూ ఇట్. సో కొన్ని రెసిపీస్ మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఇదంతా పెయింట్ వేసింది మై డాటర్స్, మీ అండ్ మై డాటర్స్. ఈ తోట ఇంత కలకల్లాడుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మామ్ అండి. ఆమెకు చాలా చాలా ఇష్టం చెట్లన్నా మొక్కలన్నా, బికాజ్ షీఈ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్. చెట్టు చూడగానే ఆ చెట్టులో ఏం గుణం ఉంది, ఎలా కాపాడుద్ది, ఎలా మనిషికి పనికొస్తుంది, ఎలా ప్రాణికి పనికొస్తుంది, ప్రతి చెట్టుకి ఏం వాల్యూ ఉందో చెప్పగలదు తను. ఏదైనా ఆయుర్వేదిక్, 90% ఆయుర్వేదికే. ఇక్కడ చిన్నగా మెంతి నారు వేసామండి. ఇదేమో కొత్తిమీర, మధ్యలో కొత్తిమీర రసం, కార్నర్స్కి మెంతి. ఇవన్నీ టేక్ అండి. టేక్ చాలా పెంచాం, అంతా టేక్. ఇక్కడంతా టమాటో ఉండింది, మొన్నటి వరకు బాగా కాసింది, బట్ మళ్ళీ వేసామండి టమాటో. బ్యూటిఫుల్ అండి, అన్ని తెల్ల పూలు వస్తాయి, బల అందమైన పూలు ఇవి. నెక్స్ట్ వర్షాకాలానికి ఇప్పుడు చూసిన తోట వేరేలా ఉంటుంది, నెక్స్ట్ టైం తోట వేరేలా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏమంటారు కనిపించట్లేదు కానీ కంకణం కట్టుకున్నాను. చాలామందిని ఇన్స్పైర్ చేసి ప్రయత్నం చేశానండి. ఆర్గానిక్ పెంచుకోండి, ఆర్గానిక్గా తినండి, ప్రకృతి వ్యవసాయం చేయండి అని అంటే ఇక్కడ ఎవ్వరు నమ్మరు, అదంతా వృధా అంటారు. దిస్ ఈస్ హౌ మనకు కావాల్సిన విత్తనాలన్నీ ఇలా ఇందులో చాలా మట్టుకు మునగ వేసానండి. మునగ విత్తనాలు ఎందుకంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉండేటువంటివి వేస్తే బెటర్ అని. పళ్ళ మొక్కలు చాలా వేసామండి, కాకపోతే ఏంటంటే కోతులు భయంకరంగా ఉన్నాయండి. 24/7 మనము వాటిని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు వస్తాయో తెలీదు, ఒక్కోసారి రాత్రిపూట అర్ధరాత్రి కూడా వస్తాయి, ఒకసారి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చేస్తాయి, మధ్యాహ్నం వస్తాయి. ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నవాళ్ళు అండ్ వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ కోతుల్ని పట్టి లారీల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నారట. దానివల్ల అసలు పాపం రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, కూరగాయలు పెంచే వాళ్ళే లేకుండా అయిపోయారు. ఎందుకంటే భయపడిపోయి ఎంత చేసినా మళ్ళీ కోతులు నాశనం చేసేస్తున్నాయని ఏదైనా రెమెడీ కనుక్కోవాలి. కానీ అదండి మా ట్యాంక్ చూపిస్తాం. చెట్టు చూసారా, అక్కడి నుంచి తెంపడం ఎలా అంటారు? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మా కరివేపాకు చెట్టు, ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇక్కడ ఉంది, అన్ని కొమ్మలు కొట్టేశారు. ఇంత చాలండి, మన హైదరాబాద్లో కొనేది ఇంతేసిన వాసన రాదు, బట్ ఇది ఈ ఒక్క రిబ్బ చాలు, అసలు కమ్మటి వాసన గుమగుమలాడిపోద్ది పప్పు. ఇది చూడండి ఎలా ఎంత విరగబూసిందో ఇది. ఇంకా ఒక మేఘం కమ్ముకున్నట్టుగా ఉంటుంది చూడండి. ఇది వర్షం పడుతుంది, పూల వర్షం. మల్లె పూల వాన 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 వాన, మల్లె పూల వాన జల్లులోన తడిసిన ఆనందాన పలికే. అండ్ రాత్రిపూట అండి ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందో మా తోట. అసలు ఎక్కడి నుంచి ఏ చెట్టు నుంచి వస్తుందో పరిమళం తెలియదు, కానీ ఏ పర్ఫ్యూమ్ కూడా అంత బ్యూటిఫుల్ స్మెల్ రాదండి. అన్ని పూల చెట్ల యొక్క సుగంధాలన్నీ అలా పరిమళం అలా వెదజల్లుతూ ఉంటుంది నైట్ టైం. ఇంత చెట్టు ఇంత ఉన్నప్పుడు పెట్టాం, ఎంత పొడుగైంది ఇప్పుడు. అండ్ లుక్ అట్ దిస్, ఇది టేకు పొప్పడి. ఎంత పొడుగు పొప్పళ్ళు చూసారా మీరు? అండ్ ఈ మందార, మెక్సికోకి వెళ్ళినప్పుడు ఈ మందార పూలతో టీ చేస్తారనమాట. మందార పూలని బాగా ఉడకబెట్టి, అంటే ఇంటికి గుప్పడు మందారాలు తీసుకొని వాటిని ఉడకబెట్టి ఆ కాన్సన్ట్రేట్ తీసి దాన్ని టీ లాగా తాగుతారనమాట ఈ మందార. సో చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. ఇది సపోటా, మా సపోటా చెట్టు చూడండి. ఇవన్నీ ఆర్గానిక్ అండి, మందు మాకు ఏం ఉండవు, అట్లా జస్ట్ అలా కాస్తుంటాయి. కాకపోతే ఉడతలు, కోతులు అండ్ వచ్చిన వాళ్ళందరూ తెంపుకోవడాలు, వాటిలో మిగిలినవి ఇవన్నమాట. ఇట్లాంటి ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అలోవెరా కూడా చాలా పెడుతున్నాము, ఎక్కడ చూసిన అలోవెరా కూడా ఉంటుంది. దిస్ ఈజ్ కాడ జమ్ముడు అంటారంట. చిన్నపిల్లలకి వైద్యం చేయడంలో ఉపయోగిస్తారు ఎక్కువగా. అమ్మకు బాగా తెలుసండి, ఇది మనకు తెలియదు దీని కథ. ఇవన్నీ మెడిసిన్ కోసం పెట్టినటువంటి చెట్లు అండి, ఆయుర్వేదం కోసం పెట్టినటువంటి చెట్లు. ఈ తులసులు కానీ ఇవన్నీ
వాంటెడ్లీ పెంచుతున్న చెట్లు. ఇదంతా వరి వేసామండి. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి. నేను మెడిటేట్ బాగా చేస్తానండి. ఎలా చేస్తాను తెలుసా? ఇలా మా పొలంలో ఒక రాయి మీద కూర్చుని జస్ట్ లుక్ ఇన్ టు ద నేచర్. మా బావి చూపిస్తారండి. ఇది మా బావి అండి. అండ్ వర్షాకాలం మొత్తం పైకి అక్కడి వరకు వచ్చేస్తాయి వాటర్. అండ్ దాని నిండా చేపలు ఉన్నాయి, రకరకాల చేపలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు తెచ్చి వేసాము, ఎప్పుడు పట్టలేదు, బట్ అలా పెంచుతున్నాం అంతే. అండ్ తాబేళ్ళు ఉన్నాయి. సో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసాము. నేను దీంట్లో స్విమ్మింగ్ కూడా చేశానండి బావిలో. మనకు భయం లేదు బికాజ్ మనకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి. పొలానికి, చెట్లకి, మాకు తాగడానికి అన్నిటికీ నీళ్ళనిచ్చే దేవత గంగమ్మ తల్లి. రండి చూద్దరు కానీ. ఇది మా బావండి. వెరీ బ్యూటిఫుల్. తీయటి నీళ్ళు. తీయగా మినరల్ వాటర్ పనికిరావు. ఇప్పుడు పొలం ఉంది కాబట్టి ఎంటీ చేశారంటే పొలానికి పడతారు కదా, మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ పైకి వచ్చేస్తుంది. వర్షాకాలం అయితే అక్కడికి మొత్తం నిండిపోద్ది అనమాట. మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఇక్కడ అట్టెల బాలవ్వ అని ఒక అవ్వ ఉంటుంది, కొంచెం దూరంలో ఉంటుంది అనమాట. ఒకరోజు పరిగెత్తుకుని నేను వచ్చానంటే వచ్చి, అరే నాకు కలబడ్డది బిడ్డ, బావి దవ్వినప్పుడు అనమాట, కలబడ్డది బిడ్డ నాకు ఈ ఆ బావిలో 2 తామర పువ్వులు పూసినట్టుగా, ఆ 2 తామర పువ్వుల్లో 2 లక్ష్మీదేవులు చిన్న బిడ్డల్లాగా, లక్ష్మీదేవి తల్లులు ఇద్దరు ఆ తామర పువ్వుల్లో కూర్చున్నారు, అట్లా పడ్డది కళ అనింది. ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం. అప్పటికి ఇంకా మా పిల్లలు కూడా పుట్టలేదు. అంటే నవ్వుకున్నాను నేను. కట్ చేస్తే 3 ఏళ్ళ తర్వాత నాకు ట్విన్స్ లక్ష్మీదేవులు అలాగే పుట్టారండి. ఆ అవ్వకి కలబడింది అనమాట అలాగా. ఈ బావిలో పువ్వులు పూసినట్టు, తామరలు పూసినట్టు, అందులో 2 ఆడపిల్లలు, అమ్మవారే 2 ఆడపిల్లలుగా ఆ పువ్వుల్లో ఉన్నట్టుగా తనకు అలా కలబడిందంట. ఇదంతా రాయండి, అందుకే నీళ్ళు బాగా ఊరుతాయి. బట్ తవ్వడం చాలా కష్టమైంది, అదొక పెద్ద కథ. ఇంకో రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీకు ఒక మొక్క చూపిస్తానండి. తడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటుంది అండ్ గట్లంబటి మొలస్తూ ఉంటుందండి. ఈ మొక్క చూడండి, ఇంగ్లీష్లో చాలా ముద్దుగా ఉంటుందండి. పేరు వైల్డ్ లెటస్ అంటారు, తెలుగులో కుక్క పొగాకు అంటారు. శాస్త్రీయ నామం వేరే ఉందండి, బట్ వాడుకలో మాత్రం అది ఉంది. ఇది మా అమ్మ ఎప్పుడు చూసినా దీన్ని తెంపేస్తుంది, కొంచెం తెంపి తొట్టిలో కూడా పెడతా ఉంటుంది. అండ్ దీన్ని చూర్ణం చేస్తుంది, ఎందుకంటే శ్వాస సంబంధిత వ్యాధులకి అద్భుతమైన ఔషధం అంట. ఎండబెట్టి చూర్ణం చేసి వేడి నీళ్ళలో కొంచెం ఒక చిటికెడు చూర్ణం వేసుకొని తాగితే శ్వాస సంబంధిత దగ్గు, దమ్ము, ఆయాసం అవన్నీ తగ్గిపోతాయి అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సో వీటన్నిటి వాల్యూస్ మనకు తెలియవు, అంటే ఏదో గడ్డి మొక్క అనుకుంటామండి, బట్ ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఇవన్నీ. ఇలా ప్రకృతి నిండా వరంలా అలా పరిచున్నాయి, బట్ మనకు తెలియదు. సో కొంచెం ఇలా తెలుసుకుంటే మంచిది. ఇంకొన్ని చెట్లు చూపిస్తున్నానండి. లుక్ ఎట్ దిస్ తమలపాకు ఇదంతా. ఇంకా చాలా ఉన్నాయి, లోపల వైపు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటి ముందు తమలపాకు ఇది. ఇదేమో ఉసిరి. అన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూనే ఉంటాను, రోజుకో 4. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. పచ్చడి చేసినా బాగుంటుంది, పులిహోర చేస్తే అద్దరిపోద్దండి. మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ఉసిరి యొక్క పులిహోర గింజ తీసేసి దాన్ని పొట్టు తీసి లైట్గా స్మాష్ చేసేసి చేయాలి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఖర్జూర చెట్టు అండి, ఖర్జూర చెట్టు. మీకు పనస చెట్టు చూపిస్తాను అండి. పనస కాసింది చూడండి, పనస చూడండి పెద్దదైందో. లుక్ ఎట్ దిస్. మెడిసిన్ ఏం లేకుండా పండిందండి.
ఆర్గానిక్గా పండింది అంతే. దానికి ఇష్టం. ఒక్కోసారి ఎక్కువ కాసేస్తుంది, ఒక్కోసారి అసలు కాయదు, ఒక్కోసారి 2-3 కాస్తుంది. అనప చెట్టు అండి ఇది. అనపకాయ సాయంత్రం ఉడకబెట్టుకుని తిందాం. ఇది జామ చెట్టు అండి. ఇది దానిమ్మలు, ఇవన్నీ జామలు. ఇది ఉల్లి అండి, మొత్తం ఆర్గానిక్ వేస్తాం ఉల్లి. ఇది వంకాయ అండి, కంప్లీట్ తెలుపు, పర్పుల్ వైట్ అండ్ పర్పుల్ అండ్ వైట్ మిక్స్. బ్యూటిఫుల్ రైట్. ఇదే గుమ్మడి, కూర గుమ్మడి అంట, గుమ్మడి, జామకాయ, చిక్కుడు చూపిస్తారండి. ఇదంతా ఉల్లి నారు, చిక్కులు చూడండి. ఇవన్నీ ఆర్గానిక్గా అట్లా వేసి వదిలేసామండి, ఇంకేం లేదు. గుత్తులు ఎలా కాసాయి పొట్టి చిక్కుళ్ళు. ఇంకే కూర అక్కర్లేదు, ఒక్కటి వండితే అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లి నారుకు నీళ్ళు వెళ్తున్నాయి. రండి మా ట్యాంక్ చూద్దరు కానీ, ఇది మా వాటర్ ట్యాంక్. ఇటంతా దానిమ్మలు అంటే అలా వైల్డ్గా పెంచేసామండి. ఇదండి నిమ్మ, మా సపోటా అండ్ కరివేపాకు. ఇందులో ఉంది ఒకటి చెట్టు. ఇది పసుపు కొంచెం వేసాం అంతే, విత్తనం కోసం వేసాం. ఇప్పుడు ఈ విత్తనాన్ని మొత్తం మళ్ళీ నాటుతామంతా. ఇది మునగ ఆకండి, దీంతో పప్పు వేస్తే ఎంత మంచిదో హెల్త్కి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే అది అద్భుతం. మనము తోటకూర, పాలకూర, గోంగూర, గంగవాయల కూర, బచ్చల కూర, ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. కానీ మీకు మునగాకు బెటర్, ఎందుకో తెలియదు, ఎక్కువ కనబడదు. కానీ మీరు తమిళనాడు వెళ్ళారంటే అసలు మీకు తోటకూర, గోంగూర చాలా తక్కువ కనిపిస్తాయి. ఎక్కడ చూసినా మునగాకే ఉంటుందండి. ఆకుకూరల ప్లేస్లో మునగాకు అంతా వాడతారు వాళ్ళు. ఇక్కడ వరి వేసాము, అటంతా మామిడి ఉంది అటువైపు. మామిడి తోటలోకి వచ్చామండి. చాలా బ్యూటిఫుల్ చెట్లు. లాస్ట్ టైం కొంచెం కాయంతా రాలిపోయిందండి, బికాజ్ అందరూ నష్టపోయారు, రైతులందరూ. ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో. కాయ టైంలోనూ పుల్లగా ఉంటాయి, వండితే మాత్రం తియ్యగా ఉంటాయి. అన్ని రకాలు ఉన్నాయి. పునాసి చెట్లు కూడా ఉన్నాయి, అంటే రెండు కాతలు కాస్తాయి కదా. అది సున్నం వేసాం చెదలు రాకుండా చెట్లకి. ఇంకెందుకు చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. భయంకరమైన చీమ ఉంటుందండి, ఎర్ర చీమ ఉంటుంది. కుట్టిందంటే అంతే సంగతులు, అంతే, పొక్కులు రావాల్సిందే. విపరీతంగా పూత పూసింది. ఇక్కడ మిర్చి అండి, మంచిగా కాసింది చూడండి. చిన్న మడేసాం. ఇక్కడేమో కొంచెం కొత్తిమీర, మిరప, రెండు కలిపి నూరితే అదిరిపోతుంది. కొంచెం ఉప్పు వేసి, ఒక టమాటా వేసి రోట్లో నూరితే పచ్చిగా తినేయచ్చు. అంత తోటకూర. ఇదంతా కొత్తిమీర అండి, మన ఫేవరెట్. ఇది లేకపోతే మనం బ్రతకలేం. చాలా 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 ఇష్టం కొత్తిమీర. ఇవన్నీ మెంతికూర మళ్ళు అండి, చిన్న మళ్ళు వేసాను చూడండి. దిస్ ఇస్ ఆల్ మెంతికూర. కాకర తోట అండి, రండి. చాలా 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 తెల్ల కాకర, ఎంత టేస్టీగా ఉంటుందో. చాలామంది కాకరకాయ అమ్మో నేను తినను అంటారు. వండాల్సిన పద్ధతిలో వండితే నాన్ వెజిటేరియన్స్ కూడా దాన్ని పక్కన పెట్టి కాకరకాయ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ చిన్న కాకరకాయ తీసి కొబ్బరి కూర చేస్తాను నేను. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియా వాళ్ళ
అమ్మ నేర్పారు. ఎంత బాగుంటుందో అసలు. నాకు ఎక్కడ బాగా రెసిపీ నచ్చిందనుకో అక్కడ అది నేర్చేసుకోవడమే. అట్లాగే మనం మంచి షెఫ్ అయ్యాం అనుకుంటున్నా. తెల్ల కాకర నాకు చాలా ఇష్టం. మనకు అక్కడ నల్ల కాకర దొరుకుతుంది, తెల్లది దొరకదు. అది కూడా బాగుంటుంది, బట్ ఈ టేస్ట్ వేరే. కాకరకాయతో ఎన్ని రెసిపీస్ ఉంటే అన్ని రెసిపీస్ ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇక్కడ సొరపాదులు వేసాం కొన్ని. చిన్న పిందెలు వేసాయి, చిన్న ముళ్ళు ఉంటుంది. ఇదండి తమలపాకు చెట్టు, ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. ఓన్లీ చలి ప్రాంతంలో వస్తుంది అంటారు కదా, కానీ చూడండి ఎలా వచ్చిందో, బ్యూటిఫుల్గా వచ్చింది. ఓకే అండి, ఇంకా కొంత పార్టే చూపించగలిగాను బికాజ్ చాలా వాస్ట్గా ఉందండి. సో దిస్ ఈజ్ మై ప్యాషన్ అండ్ మై ప్రేయర్ అండి, మొక్కలు అండ్ ఫార్మింగ్, ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి, అంటే ప్రకృతి వ్యవసాయం. సో మీకు కూడా వ్యవసాయం ఇష్టం ఉంటే కనుక జస్ట్ సజెస్ట్ మీ, ఎందుకంటే 10 మందికి ఇన్స్పైర్ అయ్యేలా తయారవుదాం. అండ్ ఇంకొక ప్రామిస్ చేస్తున్నాను, ఇది ఇప్పుడు సీజన్ అయిపోయింది యాక్చువల్లీ. వర్షాలు మళ్ళీ పడే టైంకి ఇప్పుడు ఉన్నటువంటి తోటలు మొత్తం రూపురేఖలు మార్చేయబోతున్నాను. మంచి మంచి విత్తనాలు తెప్పిస్తున్నాను, మంచి మంచి మొక్కలు తెప్పిస్తున్నాను, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తున్నాను. అండ్ అవన్నీ వర్షాల్లో పెడతానండి, వర్షాకాలం పెడతాను. అప్పుడు మొత్తం కరెక్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ యూ విల్ లవ్ ఇట్. వర్షాలు పడ్డాక ఇంకొక వీడియో చేద్దామండి, అప్పుడు బోల్డ్ అన్ని మొక్కలు నాటేస్తాం కదా, అప్పటి వరకు వేరే వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.